జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని స్వయంగా ప్రకటించారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచే నిలబడుతున్నట్లు జనసేన ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో తెలిపారు. ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయమని తనపై ఒత్తిడి వచ్చిందని, కానీ తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందన్నారు పవన్. ప్రస్తుతానికి ఎంపీగా నిలబడాలని లేదని తెలిపారు. కూటమి పెద్దలతో మాట్లాడి తన నిర్ణయం చెబుతా అన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి నిలబడతారన్న దానిపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. కాకినాడ ఎంపీగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న టాక్ నడిచింది. అయితే పిఠాపురం స్థానం నుంచి నిలబడుతున్నట్లు ఆయనే క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్స్ తొలగిపోయింది. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్. అప్పట్లో మొదట అనంతపురం అర్బన్ నుంచి నిలబడాలని అనుకున్నారని చెప్పారు. కానీ ఆ తర్వాత భీమవరం, గాజువాకలో పోటీ చేయాల్సి వచ్చింది. ప్రచారం ముగిశాక తాను భీమవరంలో ఓడిపోతానని తెలిసిందని అన్నారు. అప్పుడే గాజువాకలోనూ ఓటమి తప్పదని అర్థమైందన్నారు పవన్ కళ్యాణ్. గుడ్డి నమ్మకంతో వచ్చాను. మీ కింద దారంత గతుకులు ఇల్లేమో దూరం, చేతిలో దీపంలో ధైర్యమేమో కవచం. ఆ పదవి ఎందుకు వాడానంటే నాకేం తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి, దశాబ్ద కాలం పార్టీని నడపగలగా మీరెందుకు సాధించలేరు? మీ స్థాయిల్లో నేను మీలాంటి వ్యక్తినే. నాకు భయాలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది. 2009లోనే పిఠాపురం నుంచి పోటీ చేయాలని అడిగారని, ఇప్పుడు దిగుతున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. 2009లో పిఠాపురం సీట్ను ప్రజారాజ్యం తరపున వంగా గీత గెలుచుకున్నారు. ఇప్పుడు ఆమె వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వంగా గీతకు మళ్లీ పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు జగన్. అటు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పిఠాపురం సీటు ఆశిస్తున్నారు. కొన్ని రోజులుగా స్థానికులే ముద్దు అంటూ ఫ్లెక్సీలు కూడా ప్రదర్శిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయడంతో వర్మ ఇండిపెండెంట్ గా ఇక్కడ 47,000 మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు పవన్ పోటీ చేస్తారని ప్రకటించడంతో వర్మ అనుచరులు నియోజకవర్గంలో ఆందోళన మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో వర్మ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నప్పటికీ రిజైన్ చేసి మళ్లీ ఇండిపెండెంట్ గా నిలబడే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురంలో కాపు వర్గానికి 2,28,000 ఓట్లు ఉన్నాయి. ఇతరులు ఓట్లు 91,000 దాకా ఉన్నాయి. మెజారిటీ కాపు వర్గమే కావడంతో జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారన్న టాక్ ఉంది. కానీ వర్మకు కూడా స్థానికంగా మంచి పట్టు ఉంది. ఇక వంగా గీతకు కాపుల్లో కొందరు మొన్నటిదాకా మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు పవన్ పోటీ చేస్తుండటంతో గీతను వైసీపీ హైకమాండ్ కంటిన్యూ చేస్తుందా, లేదంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేదా అతని కొడుకు గిరిని దించుతారన్నది చూడాలి. పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి పిఠాపురం నుంచి గెలిచి మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. దాంతో ఏపీలో పిఠాపురం హాట్ సీట్ గా మారనుంది. మనోభావాలు గౌరవించాలిగా, కార్యకర్త మనోభావాలు గౌరవించి ఇస్తానన్నాడు. మనం గౌరవించుకుని ఎవరు